కొండ బద్దలు కొట్టి చెప్పడం అనేది అక్కడే వచ్చిందమ్మ. ఎందుకంటే మనిషి చనిపోయినప్పుడు ఆ శవం చుట్టూ తిరుగుతూ పెద్ద కొడుకు కొండ నీళ్లు పోసుకుని తిరుగుతుంటే వెనకాల మేకుతో కొడతారు దాన్ని. అక్కడ ఆ నీళ్ల ద్వారా అక్కడ ఉండే మంత్రాలు ఏమిటంటే, నాన్న నీకు నాకు రుణం తీరిపోయింది, నువ్వు వెళ్ళిపో, మేము ఆస్తులు కూడా పనిచేసుకున్నాం అని సింపుల్గా చెప్తాడు. అక్కడ నువ్వు వెళ్ళిపో అదే కొండ బద్దలు కొట్టి చెప్పడం. నీళ్ళు పోసాం కదా, ఇంకా ఆ జీవుడు ఇంకా ఎందుకంటే లేదా పాపం ఆయనకు తాపత్రయం, వెంటనే ప్రాణం పోదు. 5 ప్రాణాలు 10 రోజులు అయ్యే వరకు 5 పోవండి, మొదలు పోయేవి 2, ఇంకా 3 ఉంటాయి. తగలబెట్టాక నాకు ఇంకో ప్రాణం పోతుంది. 10వ రోజుగా మొత్తం అన్ని ప్రాణాలు పోతాయి. అందుకే దింపుడు కళ్ళం ఆశ అంటారు. బతికే అవకాశం ఉంది, తెలియజే ఛాన్స్ చెప్పలేం కానీ ఉంటుంది. ఆ ప్రాణాలు మొత్తం పోవాలంటే కొండ బద్దలు కూడా చెప్పాలి. అందుకని బద్దలు కొట్టి నీకు నాకు నీళ్లు కూడా వదిలేశాను, నువ్వు వెళ్ళిపో అని చెబుతున్నాడు ఇక్కడ మంత్రం ప్రకారం. ఆ జీవుడు బంధాలు తెంచుకుని వెళ్ళిపోవాలి, నీకు ఇంకో జన్మెత్తాలి కదా. కుమ్మరి వృత్తిని, కమ్మరి వృత్తిని, పద్మశాలీల వృత్తిని, జాలరుల వృత్తిని అన్నింటినీ గౌరవించి నా వినుతించే, నా వినిపించే నవీన గీతికి, నా వరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అన్నాడు ఆయన. అదే భావం, అదే భాగ్యం, అదే ప్రాణం, అదే ప్రణవం. ప్రణవం ఆధ్యాత్మికవేత్తలు వాడే మాట, ఓంకారం అని అర్థం ప్రణవం అంటే. నాకు అదే ప్రణవం అండి, మీరు ఏమన్నా అనుకోండి అన్నాడు. మన పురాణాలు మాత్రం మానవ సేవే మాధవ సేవ అని చెప్పలేదా? మాధవుడు సేవ ప్రత్యేకంగా చేయమన్నాయా? నువ్వు మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్టే చెప్పిందా లేదా? మానవులను అగౌరవించి మాధవుడిని గౌరవిస్తానంటే దేవుడు మాత్రం ఊరుకుంటాడండి? దేవుడు మాత్రం ఊరుకుంటాడా? మనం ఆలోచన ఊరికే పూజలు చేసేసాం, అభిషేకాలు చేసేసాం, ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం బద్దలు కొట్టేసాం అండం కాదు ఇక్కడ. ఇది కాదండి భక్తి అంటే. అలా మూఢభక్తి ఉండేవాళ్ళ గురించి కూడా శ్రీశ్రీ గట్టిగా చెప్పాడు, వాత పెట్టాడు. ఏంటో తెలుసు,